ఓటు రాయించుకున్నారు. ఇది ఇంకొక ఎగ్జాంపుల్. షేక్ రసూల్ వారు ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గంలో మల్కాజ్గిరి పార్లమెంట్ లో వారికి ఓటు ఉంది. ఇప్పుడు కొత్తగా జూబ్లీహిల్స్ లో కూడా ఓటు రాయించారు. షేక్ నయీబ్ రసూల్ అని చెప్పి వారికి మిడిల్ నేమ్ యాడ్ చేసి ఇక్కడ కూడా ఒక ఓటు రాయించినారు. అట్లాగే వెంకటేష్ కోటేలు చదువుతూ పోతే కొన్ని వేల ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా కేవలం మేము ఫీల్డ్ లో తిరిగి, మా పార్టీ నాయకులు ఫీల్డ్ లో తిరిగి వెరిఫై చేస్తే ఇన్ని ఎగ్జాంపుల్స్ మాకు దొరికినాయి. ఇవాళ మేము ఈ రాష్ట్రంలో ఉండే కాంగ్రెస్ పార్టీని, అట్లాగే ఇక్కడ ఎన్నికల ప్రక్రియకు బాధ్యులుగా ఉన్న సీఈఓ గారిని స్పష్టంగా 3 డిమాండ్లు వాళ్ళ ముందు పెట్టాం. మీరు మొట్టమొదటి విషయం, మా అనుమానం దాదాపు 19 నుంచి 20 వేల దొంగ ఓట్లు రకరకాల రూపాల్లో, లేని ఓట్లు ఉన్నట్టుగా లేదా డబల్ ఓట్లు రాయించి ఎక్కడో దేవరకొండ, గద్వాలు, నకిరేకల్లు, ఉప్పలు, మంచిర్యాల అక్కడి ఓట్లు ఇక్కడ కూడా రాయించి ఈ రోజు ఒక కొత్త నాటకానికి తెరలేపి దొంగ ఓట్లతో గెలవాలనే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తున్నట్టుగా మాకు అనుమానం ఉన్నది. కాంగ్రెస్ పార్టీ అని నేను ఎందుకంటున్నా అంటే, కింది లెవెల్ అధికారులతో కాంగ్రెస్ నాయకత్వం కుమ్మక్కై, కింద లెవెల్లో ఉండే బిఎల్ఓస్ కానీ, కింద లెవెల్లో ఉండే ఇతర చిన్న చిన్న అధికారులు కానీ వాళ్లతో కుమ్మక్కై ఈ కార్యక్రమం చేస్తున్నట్టుగా మాకు స్పష్టమైన సమాచారం కూడా ఉన్నది. ఒక్కొక్క బూత్ లో 50 ఓట్లు యాడ్ చేసుకోవాలా, సైలెంట్ గా చాప కింద నీరులాగా 400 బూతులున్నాయి, 20,000 ఓట్లు యాడ్ చేస్తే మనం ఖచ్చితంగా గెలవాలి అనే ఒక కుట్రతో, పన్నాగంతో కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేసినట్టుగా మాకు కూడా సమాచారం ఉన్నది. మేము ఎన్నికల సీఈఓ గారిని అడిగింది, రాష్ట్ర సీఈఓ గారిని అడిగింది, 3 రిక్వెస్ట్ వారి ముందు పెట్టాం. ఒకటి, వెంటనే థరో ఇన్వెస్టిగేషన్ జరగాలి. ఇంకా వారం రోజులు టైం ఉంది నామినేషన్ల ప్రక్రియ ముగిసేదానికి. థరో ఇన్వెస్టిగేషన్ అంటే పూర్తి స్థాయి విచారణ జరగాలి. ఇందులో ఎందుకు ఈ అవకతవకలు జరిగినాయి, ఎందుకు ఈ ఓటర్ లిస్ట్ లో ఇన్ని తప్పుల తడకగా ఓటర్ లిస్ట్ ఉన్నది, ఇది తేలాలి. ఇది తప్పకుండా జూబ్లీహిల్స్ ప్రజలకు కూడా చెప్పాల్సిన అవసరం వారి మీద ఉన్నది. నంబర్ 1. నంబర్ 2, ఏ అధికారులైతే మరి క్షేత్రస్థాయిలో కుమ్మక్కయ్యారో వారిని ఖచ్చితంగా వారి మీద చర్య తీసుకోవాల్సిందే, వారిని అక్కడి నుంచి తరలించాల్సిందే అని చెప్పి కూడా మేము వారిని డిమాండ్ చేస్తా ఉన్నాం. మూడవది, 19 నుంచి 20,000 ఈ రకంగా ఓట్లు యాడ్ అయినాయని చెప్పి చెప్తా ఉన్నారు. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏమంటే, మేము మాట్లాడితే ఇప్పుడు వారు చెప్తా ఉన్నారు, మా దగ్గర ఓటర్ లిస్ట్ లో కొన్ని తొలగించామండి, మరణించిన వాళ్ళవి లేదా రీలొకేట్ అయిన వాళ్ళవి, అట్లా 12,000 పోయినాయన్నారు. మరి మొత్తం ఎన్ని పెరిగినాయంటే 7,000 పెరిగినాయన్నారు. అంటే 12,000 తీసేసి 7,000 పెరిగాయంటే 19,000 ఓట్లు యాడ్ అయినాయి. ఆ 19,000 కూడా ఇదే రకంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కింద వాళ్ళ మరి దొంగ ఓట్లు రాయించి యాడ్ చేసినట్టుగా కనబడతా ఉంది అని చెప్పి కూడా మేము సీఈఓ గారికి చెప్పడం జరిగింది. తరోగా ఇన్వెస్టిగేట్ చేసి ఈ దొంగ ఓటు ఒక్కటి కూడా రేపు ఓటేసే అవకాశం లేకుండా తొలగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఇది వారం రోజుల్లో పూర్తి చేయాలి. నామినేషన్ల ప్రక్రియ ముగిసే లోపల ఇది పూర్తి చేయాలని చెప్పి వారిని డిమాండ్ చేశాము. వారు చూస్తాము, తప్పకుండా పరిశీలిస్తాము, న్యాయం చేస్తామని చెప్పి మాకు చెప్పారు. మరి ఎదురు చూస్తాం, మేము కూడా 24 గంటలు చూస్తాము. ఒకవేళ స్పందన లేకపోతే న్యాయ పోరాటం చేయడానికి కూడా వెనుకాడం. కానీ కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ నాయకత్వాన్ని మాత్రం తప్పకుండా ప్రజల్లో ఈ విషయంలో ఎండగడుతూనే ఉంటాం. ఇప్పుడు మీడియాకు కూడా నేను చెప్పిన ప్రతి మాటది వివరాలు, పూర్తి స్థాయి సమాచారం మీ అందరికి కూడా ఇస్తాను. దయచేసి కొద్దిగా ఓపికగా చదవండి, ఎందుకంటే చాలా పెద్ద ఎత్తున ఉంది సమాచారం. 20,000 దొంగ ఓట్లు అంటే చిన్న విషయం కాదు. కాబట్టి తప్పకుండా మీరు కూడా అధ్యయనం చేయండి, మీరు కూడా రిపోర్ట్ చేయండి, ప్రజల్ని జాగృతం చేయండి అని చెప్పి కూడా కోరుతూ, న్యాయం లభించాలని, నిష్పక్షపాతమైన ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము కోరుకుంటున్నాం, ఆశిస్తున్నాం, జరుగుతుందని చెప్పి కూడా భావిస్తున్నాం. థ్యాంక్ యూ. ఎవరు చెప్పారు? మేము ఇప్పుడే ఎలక్షన్ సీఈఓ గారిని కలిసాం. మీకు ఎవరు చెప్పారు? రేవంత్ రెడ్డి చెప్పాడేమో. మీకు ఎవరో రేవంత్ రెడ్డి లేదా ఆయన తొత్త కూడా చెప్పింటాడు. మీరు కరెక్ట్ కనుక్కోండి. మేము కలిసింది ఈ పెద్ద ఆయన ఎలక్షన్ చేసేది. మరి ఆ పెద్ద ఆయనకు లేని సమాచారం రేవంత్ రెడ్డి తొత్తుకు ఎవరికి వచ్చిందంటే వారిని మీరు అనగాల. ఇంకోటి, నేను ఇచ్చేది ఆధారాలు ఇస్తున్నాను, నేనేం ఆషామాషిగా గాలి మాటలు మాట్లాడలేదు. ఆ ఆధారాలు మీరు కూడా వెరిఫై చేయండి. మీడియాలో ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం కూడా ఉండాలి కదా, అప్పుడప్పుడు మీరు కూడా చూడాలి కదా. ఎవరో ఎల్లయ్య మల్లయ్య చెప్పిందని చెప్పేయడం కాదు. నేను చెప్పింది కూడా నమ్మకండి. నేను చెప్పిన విషయాలన్నీ మీరు దయచేసి ధృవీకరించుకోండి. మీరు ప్రూఫ్స్ ఉన్నాయా లేవా చూడండి, దొంగ ఓట్లు ఉన్నాయా లేవా చూడండి, చూసి నిర్ణయానికి రండి. తప్పే ఉంది. A huge spate of electoral malpractices, irregularities and deliberate inclusion of large-scale votes has been happening in Telangana as part of this Jubilee Hills by-election.